so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. Run away and embrace the day. The sun is out, won't go away. Feel the clouds on your shoulder. Touch the sky, feeling bolder. కూడా వీడియో సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా మల్కాపురం క్రైమసీగా ఎంబీ రమణ గారి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేము మా గౌరవనీయ సిపి గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగాను మాకు డీసీపీ మేడం గారైనా మా మేడం గారు ప్రతిరోజు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఎటువంటి నేరమైనా ఆ నేరాన్ని ఛేదించడమే మా తాలూకు కర్తవ్యాన్ని మా మేడం గారు మాకు ప్రతి క్రైమ్ ఎస్సీలకి క్రైమ్ సీఎల్కి కూడా స్టాఫ్కి కూడా ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 9 గంటల వరకు డిఎస్ఆర్లోని మా అందరికీ కూడా హెచ్చరిక చేయడం జరుగుతుంది. ఆ పదిలో 16-17 మధ్యలో ఈ ముస్లిం తాలూకు నవరాత్రులు పండగ సందర్భంగా వారు 16 రాత్రి 1 గంటన్నర నుంచి 2 గంటల భయాన్ని జాగరణ చేయడానికి మసీద్కి ఈ ఎస్కే ముంతాఫ్ గారు వారు తాళం వేసుకొని వారు పక్కన ఉన్న మసీద్కి వెళ్ళారు. అట్నుంచి తిరిగి వచ్చేసరికి తాళం కప్ప ఊడగొట్టేసి బీరువాలో ఉన్న ఒక చెవు బుట్టలు, తర్వాత 4 ఉంగరాలు, అదేవిధంగాను ఒక చైను, హారం, తర్వాత 27,000 క్యాషు, ఆ వీటితోని 4 జతల పట్టీలు, ఒక వెండి గ్లాసు ఇవన్నీ పోయేసి మన పోలీస్ స్టేషన్లో 17వ తారీఖు ఉదయం 9 గంటలకి రిపోర్ట్ ఇవ్వబడింది. అది సదరు విషయం అంటే రిపోర్ట్ ఇచ్చిందంటే నా పై అధికారులు సిఏ గారికి, ఏసీపీ గారికి, డీసీపీ మేడం గారికి చెప్పి వాళ్ళు ఉత్తర్వులు తీసుకుని ఇమీడియట్గా కేసు రీడ్ చేసి సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి అక్కడ ఏనుమతుల వారిని కూడా పిలిపించి పాత నేరస్తులు అనేసి వాళ్ళు ఏనుమతుల వారు కూడా ఒక ప్రింట్ మనకి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా అక్కడ ఉన్న స్కూల్ సోషల్ సెంటర్ స్కూల్ దగ్గర సీసీ కెమెరాలు మా స్టాఫ్ ద్వారా చెక్ చేస్తే మనం ఐడెంటిఫై చేసాం. మనకి ఉన్న సిటీ వాలర్స్ వాళ్ళని ఐడెంటిఫై చేసాం. కాకపోతే 24 గంటల తర్వాత 48 గంటల్లో ఈ ముద్దాయిలు పట్టుకొని మనం వీళ్ళని తీసుకొని ఇందులోని ఒకడు దివాకరు, బంగారు దివాకరు, ఎలియాస్ పవను అనేవాడు ఒకడు. రెండో వాడు ఏంటంటే మన రొంగలి మోహన్ అనేసి రెండోవాడు. మూడోవాడు ఏంటంటే 100 కేసులు సుమారుగా గతం చరిత్రలోని సుక్కా సీన్ అనేసి ఆ గ్యాంగ్ మెయింటైన్ చేసేవాడు. మాకు డీసీసీటీ ఇక్కడ ఉండరా, ఇక్కడ ఉండకుండా ఇక్కడ ఉంచకుండా మనం అవుట్డోర్కి పంపిస్తే అచ్యుతాపురం ద్వారా నివాసం ఉంటూ ఈ పిల్లలకి ఇటువంటి క్రిమినల్ ట్రైనర్స్ నేర్పించి అక్కడ ఉండి ఇక్కడ నేరాలన్నీ చేయించిన అసామి సుక్కా శ్రీనివాస్ పైన, అదేవిధంగా ఈ బంగారం సుక్కా శ్రీను వీళ్ళు పట్టుకొచ్చి ఇచ్చిన తర్వాత బ్రహ్మానికి ఇచ్చిన సుభాష్ సెన్స్ని ఆ వ్యక్తి మీద ఈ 4 మీద కేసులు కట్టామండి. క్రైమ్ నెంబర్ ఏంటంటే 35/25 అండ్ సెక్షన్ 331 క్లాస్ 4 305 క్లాస్ ఏ ప్రకారంగా వాళ్ళ మీద శిక్షా అర్హులన్స్ని శ్రీ మేజిస్ట్రేట్ గారు గాజువాక మేజిస్ట్రేట్ గారి ముందు పెడితే 14 రోజులు రిమాండ్ చెప్పడం జరిగింది. అదే కాక గతంలోని 210/25 అనేసి జనతా కాలనీ దగ్గర చర్చ్కి ఆపోజిట్లో ఉన్న ఒక లక్ష్మి ఇంట్లోని బాబు పాప పడుకుంటే ఆమెని మన ఎయిర్పోర్ట్లోని సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుంది. తెల్లవారుజామున వచ్చేటప్పటికి 6 అయింది. 6కి పిల్లలు రెడీ చేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇవి క్రమంగా ఇల్లంతా దుఃఖలా ఉందని బీరువాలో ఉన్న నగలు చూసుకుంటే ఆమె బీరువాలో ఉన్న నగలు ఒక 4 జతలు చిన్న చెవులివి, తర్వాత చిన్నవి రింగ్లు, తర్వాత చైనా కేరళ తాలూకా ఒక చైను. ఆమె అప్పుడులో అక్కడ ఉండేటప్పుడు ఆవిడ సంపాదించుకుని సంపాదన ఉంటాను దొంగలు దొంగిలించారు. ఆ దొంగలోని మోహన్ ఒకడు, పవన్ ఒకడు ఈ సుక్కా సీన్కి ఇవ్వడం జరిగింది. ఆ సుక్కా సీన్కి, పవన్కి, ఆయనకి ఆ బ్రహ్మానికి ఇచ్చిన దాంట్లో కూడా 4 మీద కేసు ఇచ్చేసాం. ఇందులో కూడాను మొదట చెప్పిన క్రైమ్ నెంబర్ 35/2026లో ఒక చట్టం తెలియని బాలుడు కూడా ఇందులో వీరితో కూడా కలిగడం జరిగింది. ఆ బాలుడు కూడాను జోనల్ జస్టిస్ దగ్గర కమిటీ ఉంటుంది, ఆ కమిటీ ముందు హాజరుపరచడం జరిగింది. అదే కాకుండాను
మీ ప్రజలు మలకాపురం కానీ శ్రీహరిపురం కానీ ఇక్కడ వెంకటపాలెం కానీ తర్వాత బర్మాపాలెం కానీ ఇంద్రపాలెం ఇండస్ట్రీస్ కానీ ఏకేసి కాలనీ కానీ ప్రజలందరూ కూడా గమనించండి. మనకు అవకాశం ఉన్నంత వరకు ఈదులోని కమిటీగా ఏర్పడి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఎటువంటి దొంగనైనా పట్టుకోగలము. అదే కాకుండాను మనం అద్దెకిస్తున్నాం, అద్దెకిచ్చేటప్పుడు ఆధార్ కార్డు తీసుకోకుండా ఒక గది 10 మందికి 20 మందికి ఇస్తున్నారు. అదేవిధంగా పిల్లలు వేసవి సెలవులోని చాలా జాగ్రత్తగా ఇంటర్మీడియట్ కానీ 10th కానీ సెలవులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చినట్టుగా తిరగకుండా సోషల్ సెంటర్ కానీ లేదంటే ఏదైనా స్పోర్ట్స్ కానీ లేదంటే ఏదైనా కోచింగ్ సెంటర్ కానీ పంపిస్తే ఆ పిల్లలు నేర పరిశోధన వైపు తల ఎత్తి చూడరు, ఆ మార్గం వైపు వెళ్ళరు. కాకపోతే పెద్దలు కూడాను గమనించాలి. టీవీకి అంకితం అవ్వకుండా పెద్దలు పిల్లల మీద శ్రద్ధ చూపించాలని మీ అందరికీ కూడాను మనస్ఫూర్తిగా మలకాపురం పిఎస్ ఏరియాలో ఉన్న ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదే కాకుండా 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ పిల్లలు తెలియని వాళ్ళ పిల్లలు ఎరువు తీసుకుంటారు, తండ్రిదారుగా అనుమతి తీసుకోకుండా బళ్ళు తీసుకొని రాత్రిపూటన బేస్లోని వెళ్ళడం తన యొక్క ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ విధంగా కూడా తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఎక్కడికి వెళ్తున్నా మన బండి ఎక్కడ ఉందని ఒకసారి శ్రద్ధగా ఆలోచించవలసిందిగా కోరుచున్నాను. అదే కాకుండాను బీచ్ టికెట్ని బ్యాచీలు వెళ్తాను, ఎండగా ఉంది పదవ స్థానం చేద్దాం అనేసి ఆ సమయంలో ఏ క్యారెక్టర్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అప్రమత్తంగా ఒకేసారి క్యారెక్టర్ కొడితే ఆ విధంగా కూడా చెడిపోతారు. కనుక పిల్లల యొక్క తల్లిదండ్రులందరూ కూడా క్షేమంగాను పిల్లలు జాగ్రత్తగా చూసుకుంటారని మలకాపురం క్రైమసీగాను మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ విధంగాను మేము పని చేయడానికి చెందడానికి మా గౌరవనీయ సిపి గారి దగ్గర వచ్చిన కాంచిన క్రైమ్ రేట్ పెంచుతూ ప్రతి నెలకి రేటు బాగా పెంచుతున్నాం. మా సారు మా తాలూకా మా డీసీపీ మేడం గారి తాలూకా ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మేము కూడా చేయడానికి కుతూహలంగా ఉన్నాం. నాకు సర్వీస్ 2 సంవత్సరాలు 2 నెలలున్నా నేను కురవాడినాగా పనిచేయాల్సిన ఆలోచన నాకు ఎందుకు వస్తుందంటే నేను గతంలో చేసిన ఆఫీసర్ల కంట ఇప్పుడున్న ఆఫీసర్లు ప్రతి దానికి మాకు ఈ విధంగా చేయాలని గైడ్ లైన్స్ ఇవ్వడమే దీనికి సక్సెస్ గల కారణం అనేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.